వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. రైల్వే కోడూరు నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి జన్మదినం, వారి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వారి నివాసంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని 5 మండలాల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై ముక్కా రూపానందరెడ్డి మరియు వారి సతీమణి ముక్కా వరలక్ష్మి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పలు శాఖల అధికారులు కూడా పాల్గొని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించగా అభిమానులు ఉత్సాహంగా పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తల సందడి మధ్య ఈ వేడుకలు ఆత్మీయ వాతావరణంలో సాగాయి. సంతోషంగా ఉండాలని చెప్పి నేను ఆశీర్వదించాను సార్. హలో నా వెనక్కి జరుగు తమ్ముడా, వెనక్కి జరుగుతుంది, నా వెనక్కి జరగన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు నా మీద అభిమానం ఉంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్లకు జీవితాంతము రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జీవితంలో ఆస్తులు, అంతస్తులు అనేది వస్తుంటాయి, పోతుంటాయి. అభిమానం సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. ఆ అభిమానాన్ని నాకు ఇచ్చిన కోడూరు ప్రజలు అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదే విధంగా నా జీవితము కోడూరు నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అంకితం చేస్తానని, రోజు రోజు అభివృద్ధికి కృషి చేస్తానని మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మన కోడూరు నియోజకవర్గాన్ని
ఏ నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం అభివృద్ధి ఇంకా ముందుగా అభివృద్ధి చేస్తానని, ప్రజల కొరకు నేను ఏమి చేసినా తక్కువే, ఎందుకంటే ఇంత అభిమానం సంపాదించుకోవడం అనేది నా జీవితము, నా ప్రజల కోసం అంకితం చేస్తున్నా ఈరోజు ఈ సందర్భంగా. ఎందుకంటే నేను వద్దని చెప్పాను అన్న మ్యారేజ్ డేకి ఏంది ఈ కార్యక్రమం అనేది. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. పెద్దలు, గౌరవనీయులు, ఆత్మీయులు, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు రైల్వే కోడూరు ఎన్డీఏ కూటమి నాయకులు అయినటువంటి రూపానందరెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మరియు ఈరోజే ఆయన వివాహ దినం కూడా కావడం, వివాహ మహోత్సవ దినం కూడా కావడం నిజంగా అదృష్టం ఇది. కాబట్టి ఆయనకు, ఆయన శ్రీమతి అయినటువంటి వరలక్ష్మి అక్క గారికి ఇద్దరికి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఏదైతే మనము రైల్వే కోడూరులో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో ఎన్డీఏ టీం తీసుకెళ్తుందో నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి రూపానందరెడ్డి గారు కూడా అంతే దృష్టితో ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ రాబోయే కాలంలో ఇప్పటికే చాలా రోడ్లు కానీ చాలా మేజర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా ఈ రాబోయే రోజుల్లో కని విని ఎరుగని రీతిలో ఏదైతే ఆయన ఆధ్వర్యంలో రైల్వే కోడూరులో ఒక చరిత్ర సృష్టించే విజయాన్ని సాధించామో అంతకు మించిన విజయాల కోసం ప్రజల చెంతకు చేరి అభివృద్ధి చేసి మళ్ళీ దాన్ని మించిన విజయాన్ని సాధించడానికి ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి రైల్వే కోడూరు జనసేన పార్టీ తరఫున, మా జనసేన పార్టీ శ్రేణులందరి తరపున, మా ఎమ్మెల్యే గారి అరవ శ్రీధర్ గారి తరపున, అన్నిటినీ మించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరపున మరొక్కసారి రూపానందరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.